బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. చేరియాల తహసీల్దార్ కుర్ర దిలీప్ నాయక్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. నాగపురి గ్రామానికి చెందిన జమున కనకమ్మ మరికొందరి భూమికి సంబంధించిన నాళా కన్వర్షన్ ప్రక్రియ కోసం తహసీల్దార్ ఏకంగా 70,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం సోమవారం తహసీల్దార్ ఆఫీసుపై ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. లంచం డబ్బులు తీసుకుంటుండగా దిలీప్ నాయక్ను పట్టుకున్నారు. కార్యాలయంలోని పలు కీలక రికార్డులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి హైదరాబాద్లోని ఏసీబీ కోర్టుకు తరలించారు. నేను డిఎస్పీ ఏసీబీ మెదక్ రేంజ్ అండి. నా పేరు సుదర్శన్. మాకు 28వ తారీఖు ఒక కంప్లైంట్ వస్తుంది. ఏమని అంటే నాగపురి విలేజ్లో 30 కుంటాల ల్యాండ్ ఒక 11 మంది కొనుక్కుంటారు. దాని నాలా కన్వర్జేషన్ గురించి అప్లికేషన్స్ పెట్టుకుంటే వాళ్ళని మన చర్యల ఎంఆర్ఓ గారు దిలీప్ నాయక్ గారు 1,10,000 లంచం డిమాండ్ చేస్తారు ఆ కన్వర్సేషన్ చేయడానికి. వాళ్ళు అతను ఒప్పుకుంటారు. 8 నాలా కన్వర్జేషన్స్ అయిపోతాయి, 3 పెండింగ్ ఉంటాయి. తర్వాత 29వ తారీఖు వచ్చిన తర్వాత ఏమైనా తక్కువ చేయి అంటే 60-70,000 ఇవ్వమని చెప్తాడు. అది మాకు ఆన్ రికార్డులో ఉంది. ఈరోజు 70,000 లంచం ఇవ్వగా మేము పట్టుకున్నాం. నేను డిఎస్పీ ఏసీబీ మెదక్ రేంజ్ అండి. నా పేరు సుదర్శన్. మాకు 28వ తారీఖు ఒక కంప్లైంట్ వస్తుంది. ఏమని అంటే నాగపురి విలేజ్ రహదారి